గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఈరోజు ఈ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఈ ఒక్క వాక్యంలో చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి, పొందుపరచబడ్డాయి. ఇక్కడ పంపబడినది కుమారుడు, పంపినది దేవుడు. దేవుడు అంటే తండ్రి, తండ్రి కుమారుని పంపించారు. తండ్రి పంపగా కుమారుడు వచ్చారు. అయితే ఎప్పుడు? కాలము పరిపూర్ణమైనప్పుడు. దేవుడు తన కుమారుని ఎప్పుడు పంపించారు అంటే కాలము పరిపూర్ణమైన తర్వాత. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దామండి. దేవుడు ఏ పని చేయాలి అన్నా, లేక మనకేదైనా ఇవ్వాలి అన్నా, అది శిక్ష అయినా బహుమతైనా, ఖచ్చితంగా ఆయనకు కావలసినది పరిపూర్ణమవ్వాలి. పరిపూర్ణమైతేనే దాని మీద ఆయన యాక్షన్ తీసుకుంటారు. అందుకు ఒక ఉదాహరణ మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. ఆదికాండము 18వ అధ్యాయం 21వ వచనమండి. ఆదికాండము 18వ అధ్యాయం 21వ వచనం. ఇది సొదొమ గొమొరాలను గూర్చిన సందర్భం. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందును అనెను. సొదొమ గొమొరా ఆద్మా సెబోయిము ప్రాంత ప్రజల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. వారిని గూర్చి పరదేశంలో ఉన్నవారు దేవునికి మొరపెడుతున్నారు వారిని తీసేయమని. అప్పుడు దేవుడేమనుకుంటున్నారంటే, సొదొమను గూర్చి నా యొద్దకు వచ్చిన మొరను బట్టి నిజంగా వారు సంపూర్ణంగా అలాంటి పాపంలోనే ఉన్నారో లేదో చూస్తాను, తెలుసుకుంటాను అంటున్నారు. అంటే సొదొమ గొమొరాను దేవుడు నాశనం చేశారంటే ఎప్పుడు అంటే వారి పాపము కూడా సంపూర్ణమైనప్పుడు. అంటే పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా అందులో వారు సంపూర్ణంగా చేస్తేనే పనిష్మెంట్ ఇస్తారన్నమాట. మరి మనకి నిత్య జీవం ఇవ్వాలి అంటే అది మనం ఎలా సంపాదించుకుంటాం? ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అంటే మనము పరిశుద్ధులుగా మారి, పరిశుద్ధులు కూడా సంపూర్ణులుగా లేక పరిపూర్ణులుగా మారాలి. అంటే పాపములోనూ సంపూర్ణత పరిపూర్ణత వస్తేనే పనిష్మెంటు, పరిశుద్ధతలోనూ పరిపూర్ణత వస్తేనే పరలోకం లేక పరదేశం ముందుగా మరణిస్తే. అంటే శిక్షించాలి అన్నా బహుమానం ఇవ్వాలి అన్నా అందులో పరిపూర్ణంగా చేస్తేనే జరుగుతుంది అనడానికి ఈ 2 ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. అలాగే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపేటప్పుడు కూడా కాలము పరిపూర్ణమైన తర్వాతే దేవుడు పంపించారు. ఇక కాలము అంటే మనకు తెలుసు కదా, సమయం. కాలము అంటే సమయం. సమయం పరిపూర్ణం అవ్వడం అంటే ఇప్పుడు మనం చదువుకున్న ఎగ్జాంపుల్స్ ప్రకారం
సొదొమ గొమొర్రాల పాపం సంపూర్ణమైన తర్వాత పనిష్మెంట్ వచ్చేసింది. పరిశుద్ధులు పరిపూర్ణులైన తర్వాత వెళ్ళిపోతారు. మరి కాలము పరిపూర్ణం అవడం అంటే కాలం ఆగిపోతుందా? అంతటితో ఆగిపోతుందా అంటే కాదు. అంతటితో ఆగిపోతే ఇప్పుడు మనం ఉండం కదా. మరి ఏంటి కాలము పరిపూర్ణం అవడము అంటే ఏంటి అని ఆలోచిస్తే, దేవుడు అనుకున్న సమయము పూర్తయిన తరువాత అని మాత్రమే. అక్కడతో కాలం ఆగిపోతుంది, ఆ తర్వాత ఇక జనాలు తరాలు ఉండవని కాదు. దేవుడు ఏ విషయాన్ని అనుకుంటున్నారో ఆ సమయం అయిపోయిన తరువాత అని అర్థం. ఇంతకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాలి అంటే కాలం అనేది ఒకటి దేవుని దృష్టిలో ఉంది. అది పూర్తయితేనే వచ్చారా? అవును. యేసుక్రీస్తు వారి మొదటి రాకడ కాలం సంపూర్ణమైన తర్వాతే వచ్చారు. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ కూడా దేవుడు అనుకున్న కాలం సంపూర్తి అయితేనే వస్తారు. అంటే ఏదైనా సంపూర్ణము పరిపూర్ణము అయిన తర్వాతే పని జరుగుతుంది అని మనం గుర్తించాలి. రైట్. ఇప్పుడు అసలు యేసుక్రీస్తు వారు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే మనందరికీ బాగా తెలుసు. ఆది దంపతులైన ఆదాము హవ్వగారులను దేవుడు సృజించి ఏదెను తోటలో పెట్టి, మీరు అన్నీ తినండి, ఒకటి తినొద్దు అని చెప్పారు, ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞను మీరి తినకూడని పండు తిని పాపము చేస్తే, పాపము చేసిన వారిని దేవుడు బయటకు పంపించేశారు. పంపించేటప్పుడు చెప్పారు, మనకు తెలుసు, ఆదాము గారిని శపించారు, హవ్వగారిని శపించారు, సర్పమును శపించారు, సర్పములో ఉన్న సాతానును కూడా శపించారు. ఒకసారి ఆ మాట చూద్దామా? ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. అందరికీ తెలిసిందే అయినా ఒకసారి చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగచేసెదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను. ఇక్కడ నీకును స్త్రీకిని అన్నప్పుడు సాతానుకు దేవుని సంబంధమైన వారికి లేక దేవుని కుమారునికి. మనం మరి చదువుకుంటూ వస్తూ అది అన్న చోట 1 అని వేసి ఫుట్ నోట్లో ఆయన అని కనిపిస్తుంది. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆదాము హవ్వగారులు పాపము చేస్తే, లోకములోనికి పాపం వస్తే, పాపము వలన వచ్చు జీతము మరణము మనుషులకు సంప్రాప్తమాయెను. ఆ మరణమును తీయడానికి కడపటి ఆదాముగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాలి. రైట్. మరి ఆదాము హవ్వగారులు తప్పు చేస్తే వెంటనే దేవుడు తక్కువ కాలంలోనే త్వరగానే యేసుక్రీస్తు వారిని పంపిస్తే బాగుండేది కదా. కానీ ఆదాము గారు తప్పు చేసిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. మనకు తెలిసి మనకంటే ముందు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి చేయవలసిన కార్యక్రమాన్ని ముగించి వెళ్ళిపోయారు. ఎందుకింత కాలము ఆగారు అంటే, మనం చదువుకున్న గలతీ 4:4 ప్రకారం కాలము సంపూర్ణము కావాలి కాబట్టి. కాలము సంపూర్ణం కావాలి. తప్పు చేసినప్పుడే ఆదాము గారు దేవుడు నిర్ణయం తీసుకున్నారు, నా కుమారుని పంపాలి అని. కానీ ఆ కుమారుని రాక వెంటనే జరగలేదు. ఆయన మనస్సులో కొన్ని ఆలోచించుకొని, కొన్ని విషయాలను సెట్ చేసుకుని, కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారిని లోకానికి పంపారు. అలా తీసుకున్న ఆ గ్యాప్ పీరియడ్ని పౌలు గారు రాస్తూ చెప్పిన మాట ఏంటి అంటే, కాలం సంపూర్తి అవడము అని. ఇంతకీ ఏ కాలం సంపూర్తి అయ్యింది, కాలం సంపూర్తి అవడం అంటే ఏంటి, అందులో ఉన్న చరిత్ర ఏంటి అనేది కొంచెం మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి ముందు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర జరిగింది. ఆ చరిత్రను గనక మనం ఆలోచన చేస్తే కాలము సంపూర్తి అవ్వడం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది.
మరి కాలం సంపూర్తి అయ్యే వరకు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు అంటే ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. కుదురు తప్పింది, మార్గమును చెరిపివేసుకున్నారు, పాపము చేసి మరణాన్ని తెచ్చుకున్నారు మనుషులు. ఇవి అన్నీ సెట్ చేయాలి అంటే కుదురుబాటు కాలం కావాలి. అది వస్తుంది. ఆ కుదురుబాటు కాలాన్ని నేను రప్పిస్తాను అని దేవుడు ప్రతి ప్రవక్త నోట పలికించారు. అక్కడే వ్రాయబడిన మాట, ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను, అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. ప్రవక్తలు పలికిన మాట నెరవేరే వరకు, దేవుడు ఆ కాలాన్ని సంపూర్తి చేసే వరకు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకవాసి అయి నివాసి అయి ఉండుట అవసరం. అంటే ఈ లోకానికి రాక మునుపు యేసుక్రీస్తు వారు పరలోకంలోనే ఉన్నారు. అక్కడ నుండే ఆయన వస్తారు అని ప్రతి ప్రవక్త నోట దేవుడు పలికించారు. ఈ ప్రవక్తల ప్రవచనాలు సంపూర్తి అయిన తరువాత, లేదా ప్రవక్తలు చెప్పిన మాటను నెరవేర్చుటకే యేసుక్రీస్తు వారు చాలా కాలం తరువాత మానవాళిని విమోచించడానికి లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చారు. ఈ రాత్రి మనము కాలము సంపూర్తి అవ్వడము అంటే ఏంటి అనేది చాలా క్లుప్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, కానీ మనసు పెట్టి వినడానికి ప్రయత్నం చేయండి. కాలము సంపూర్తి అయినప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఏ కాలం సంపూర్తి అయిన తర్వాత దేవుడు పంపారు అంటే, దేవుడు అనుకున్న కాలం ముగిసిన తరువాత, ఇంతకాలం తర్వాత ఈ సందర్భంలో పంపాలి అని దేవుడు అనుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మరి దేవుడు అనుకున్న కాలం ఏది? వేటిని ఆయన ఆలోచించి అలా చెప్పారు అనేది కొంచెం మనం బైబిల్ని పరిశీలన చేస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఇది మనకు అర్థం కావాలి అంటే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనమండి. యెహోవా ఇలాగంటున్నారు అబ్రాహాము గారితో, అంటే అప్పటికి అబ్రాముగా ఉన్నారు, ఆయనతో ఇలా అంటున్నారు, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందుదువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, దేవుడు అబ్రాము గారితో ఒక మాట చెప్తున్నారు. ఎప్పుడు? వివేకము కలిగి నన్ను వెతికేవారెవరు అని దేవుడు వెతికినప్పుడు, అసలు దేవుడెవరా అని అబ్రాము గారు దేవునిని వెతుకుతున్నప్పుడు, దాన్ని చూసిన దేవుడు అబ్రాము గారిని మెచ్చుకొని అబ్రాము గారికి ప్రత్యక్షపరుచుకొని అబ్రాము గారితో చెప్పిన మాట ఏంటి అంటే, నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను గొప్పగా చేస్తాను, నిన్ను గొప్పగా చేస్తాను. అంతేకాదు భూమి యొక్క సమస్త వంశములు నీ వలన ఆశీర్వదించబడతాయి అన్నారు. అబ్రాము గారి వలన భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయా? అబ్రాము గారు ఆశీర్వదించబడటం అంటే ఓకే, అబ్రాము గారు జయించిన వారిని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? భూమి యొక్క సమస్త వంశములు నీ వలన ఆశీర్వదించబడతాయి అని చెప్పారు. ఇంతకీ
ఏది ఆ సమస్త వంశములు ఎలా వస్తాయి అంటే, అబ్రాము గారికి దేవుడు సంతానాన్ని ఇస్తానన్నారు, ఒక కుమారుని ఇచ్చారు, ఇస్సాకు గారిని ఇచ్చారు. మరి ఇస్సాకు గారి వలన భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయా? ఇస్సాకు గారి వరకు ఆశీర్వదించబడతారు. అతని తర్వాత అతని కుమారులు ఆశీర్వదించబడతారు అనుకుందాం. అతని కుమారులు ఏసావు, యాకోబు గారులు. యాకోబు గారిని దేవుడు ఆశీర్వదించారు. యాకోబు గారిని బట్టి 12 గోత్రాలు ఆశీర్వదించబడ్డాయి. అంత మాత్రాన భూమి యొక్క సమస్త వంశములు ఎలా ఆశీర్వదించబడతాయి? కానీ దేవుడు చెప్తున్నారుగా, భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అని దేవుడు చెప్తున్నారు. అలాగే 7వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, 12వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, ఇక్కడ నీ సంతానము అనగా ఇస్సాకు గారు, యాకోబు గారు, ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు ప్రజలకు కనాను భూభాగాన్ని దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడ్డారు. ఇక్కడ వరకు ఓకే. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటి? భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అని. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, అబ్రాము గారితో దేవుడు చెప్తున్న మాట, భూమి యొక్క సమస్త వంశములు నీ వలన ఆశీర్వదించబడతాయి అని చెప్పారు. 7వ వచనంలో నీ సంతానము వలన ఆశీర్వదించబడతాయి అన్నారు. ఇక్కడ నీ సంతానము అంటే ఇస్సాకు గారు. కానీ ఇస్సాకు గారి వలన ఇస్సాకు గారు, యాకోబు గారు, ఇశ్రాయేలీల వరకు ఆశీర్వదించబడటానికి అవకాశం ఉంది. కానీ భూమి యొక్క సమస్త వంశములు ఎలా ఆశీర్వదించబడతాయి? కానీ దేవుడు చెప్పారు కదా, ఏంటి అని ఆలోచన చేస్తే మనకు మరొక మాట కనిపిస్తుంది. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనమండి. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఇది అబ్రాహాము గారు ఇస్సాకు గారిని బలి ఇవ్వడానికి తీసుకువెళ్ళిన తరువాత దేవుడు చెప్తున్న మాట. ఇక్కడేం చెప్తున్నారు? నా మాటను విన్నావు కాబట్టి అబ్రహాము, భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. భౌతికంగా మనం చూస్తే భూలోకములోని జనములన్నీ అంటే అన్ని ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న అన్ని జాతుల ప్రజలు నీ సంతానము వలన ఆశీర్వదించబడతారు అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఆలోచిస్తే, మరి ఇస్సాకు గారి వలన ప్రపంచంలోని అన్ని జాతుల ప్రజలు వారు ఆశీర్వదించబడ్డారా అంటే కాదని చెప్పాలి. మరి ఈ సంతానము అనే మాట దేనికి సంబంధించింది అని మనం బైబిల్ని పరిశీలిస్తే, బైబిల్ గ్రంథంలో చక్కని మాట మనకు కనిపిస్తుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నదే. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. మనం చదువుకున్న భాగంలో భూలోకము యొక్క జనములన్నీయు నీ సంతానముల వలన అనలేదు. ఒకవేళ నీ సంతానముల వలన అంటే ఇస్సాకు గారికి యాకోబు గారు, యాకోబు గారికి 12 మంది, ఆ 12 మంది వలన వచ్చేవారు అనుకోవచ్చు. కానీ నీ సంతానములకు అని బహువచనము వాడక నీ సంతానమునకు అని వాడారు కదా. ఆ సంతానం ఎవరు అంటే ఇక్కడ చెప్తున్నారు, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. ఈ వచనాన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, దేవుడు అబ్రాము గారిని పరిశీలిస్తున్నప్పుడు
ఆయన మనస్సు దేవునికి చాలా నచ్చుతుంది. ఏ పని చెప్తే ఆ పని ఆయన చేస్తున్నారు. ఏది అడిగితే అది దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. అది ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా, ఎంత భారమైనా దేవునికి ఇవ్వడానికి వెనుకాడట్లేదు. అది చూసిన దేవుడు అంటున్న మాట, నీ సంతానము వలన భూలోకం యొక్క సమస్త జనములు ఆశీర్వదించబడతారు అని. నీ సంతానము వలన అని దేవుడు అబ్రహాము గారికి చెప్తున్నప్పుడు ఆయనకున్న ఆలోచన ఏంటి అంటే, నా కుమారుడైన క్రీస్తు, ఆ సంతానము క్రీస్తు అని మనం చదివాం కదా, నా కుమారుడైన క్రీస్తు నీ గర్భము నుండే వస్తారు. ఇప్పుడు దేవుని ఆలోచన ఏంటి అంటే, కడపటి ఆదాముగా నా కుమారుని భూలోకానికి పంపాలి అంటే అది అబ్రాము వంశములో నుండి రావాలి. ఎందుకంటే అబ్రాము కూడా తన కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వెనుకాడలేదు. నేను నా కుమారుణ్ణి మిగిలిన కుమారుల కొరకు ఇవ్వడానికి వెనుకాడట్లేదు. మా ఇద్దరి మనస్సు ఒకటే, అందుకే మేమిద్దరం స్నేహితులం. అబ్రహాము గారిని స్నేహితునిగా చేసుకుని అబ్రహాము గారి గర్భములో నుండి ఇదిగో అనుకున్న ఈ ప్రజలందరినీ రప్పించాలి అన్నది దేవుని సంకల్పము. ఎందుకు అంటే అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసమునకు కర్త. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారిలో నుండి విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాలి. ఈ మధ్యలో ఏం జరగాలి అంటే, విశ్వాసము కలిగి జీవిస్తున్న వారెవరు, విశ్వాసము లేకుండా జీవితాన్ని కోల్పోతున్న వారెవరు కొంతకాలం తెలియాలి. మనకు తెలుసు కదా, అబ్రాహాము గారి సంతానంలో నుండి వచ్చిన యోసేపు గారు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు నుంచి బయలుదేరారు సుమారు 25 లక్షల మంది, కాల్బలమే 6 లక్షల చిల్లర. ఈ బయలుదేరిన వారిలో 6,03,550 మందిలో ఎంతమంది అయ్యా చేరారు కనాను అంటే ఇద్దరే. కాల్బలములో చేరిన వారు ఇద్దరే. ఎందుకు చేరలేదు? వారి అవిశ్వాసము వలన. వారి అవిశ్వాసము వలన అంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి సంతానములో నుండి విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు వారు వచ్చేలోపు ప్రజలు తమకున్న విశ్వాసమును ఎలా కాపాడుకుంటున్నారో చూస్తూ వారి జీవితాలను పరిశీలించిన తరువాత యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాలి అనుకుంటున్నారు తండ్రి. ఆ టైం వచ్చే వరకు దేవుడు యేసుక్రీస్తుని పరలోకములోనే ఉంచి అన్నిటినీ కుదిర్చిన తరువాత యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు లేక కాలము సంపూర్ణమైనప్పుడు అనగా అబ్రాహాము గారికి దేవుడిచ్చిన మాట నెరవేరడానికి ఆయన తీసుకున్న కాలమే సంపూర్ణమవ్వడం. అలా ఎలాగండి? సంతానం అంటే సంతానమే ఇస్సాకే అని మీరు అనుకోవద్దు. ఎందుకు అంటే నిజంగా ఇస్సాకు గారిని ఇవ్వడం కొరకే అయితే దానికి దేవుడు అబ్రహాము గారికి ప్రమాణం చేయవలసిన అవసరం లేదు. ఆ ప్రమాణం కూడా తన తోడని ప్రమాణం చేసుకున్నారట. వాడుక భాషలో చెప్పమంటారా? అబ్రహాం నా కుమారుణ్ణి నీ గర్భం గుండా పంపిస్తాను, నీ కుమారుడుగా పిలువబడతాడు. ఒట్టు. నా తోడు అంటే ప్రమాణము. దానిని మన వాడుక భాషలో చెప్పాలంటే నా మీదొట్టు, నా కుమారుణ్ణి నీ గర్భం గుండా పంపిస్తాను అని చెప్పారు. నిజంగా ఇస్సాకు గారిని ఇవ్వడం కొరకైతే దేవుడు అబ్రహాము గారికి ప్రమాణం చేస్తూ తన మీద ఒట్టు పెట్టుకోవాలా? అక్కర్లేదు. కానీ ఒట్టు పెట్టుకున్నారు అంటే ఆ సంతానం ఖచ్చితంగా యేసుక్రీస్తు వారే. అందుకే గలతీ 3:16లో మనం చదువుకున్నాం, ఆ సంతానము క్రీస్తు యేసే. ఆ సంతానము క్రీస్తు. కనుక ఇక్కడ మనం ఆలోచించాలి, కాలము పరిపూర్ణమవ్వడము అంటే దేవుడు అబ్రహాము గారికి ఇచ్చిన మాట, అబ్రహాము గారితో చేసిన ప్రమాణము నెరవేర్పు తరువాత జరగడమే, లేక నెరవేర్పుగా చివరిలో యేసుక్రీస్తు వారు రావడమే కాలము పరిపూర్ణమవ్వడము. ఇంతేనా అంటే
మరి ఇంతే అయితే అబ్రాహాము గారికి ఇస్రాయేలీల చరిత్ర ముగిసిన వెంటనే, లేకపోతే అబ్రహాము గారు సంతానంలో నుంచి ఇస్సాకు గారు, యాకోబు గారు ఇశ్రాయేలు ఐగుప్తుకు వెళ్ళారు కదా, అప్పుడే యేసుక్రీస్తు వారు వచ్చేయచ్చు కదా. ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అంటే, దేవుని మదిలో ఉన్నది ఒక్క అబ్రహాము గారు మాత్రమే కాదు, ఆయన మరొక వ్యక్తిని తన మనస్సులో పెట్టుకున్నారు. ఆయనే దావీదు గారు. అబ్రహాము గారితో ప్రమాణం చేశారు, నీ సంతానము భూమి యొక్క సర్వలోకములు ఆశీర్వదించబడేలా చేస్తాను అని. అవును, కేవలం ఇస్సాకు గారి వలనైతే భూలోకం యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడేవి కాదు, కానీ యేసుక్రీస్తు వారి వలన సమస్త లోకములు ఆశీర్వదించబడతాయి. ఎందుకంటే స్వజాతి పరజాతి అని భేదం లేదు, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరిస్తే, దేవుని కుమారుడు అని విశ్వసిస్తే వారందరూ రక్షించబడడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకుడు అని అంగీకరిస్తారో వారంతా దేవుని పిల్లలవ్వడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మనం చూస్తాం కదా, ఈ మాట ఒకసారి చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. తన్ను ఎందరు అంగీకరించరు అంటే, తన్ను అనే మాట ఎవరిది అంటే పైన చెప్పబడిన యేసుక్రీస్తు వారిని గురించి. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించును అనే మాట మనం చూస్తాం. ఆ నిజమైన వెలుగు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఇంకా పైకెళ్తే వాక్యము దేవుని యొద్ద ఉన్నట్టు చూస్తాం. ఆ వాక్యం ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని ఎవరు అంగీకరిస్తారో వారంతా దేవునికి పిల్లలే, వారంతా దేవునికి పిల్లలే. ఈ యేసుక్రీస్తు వారి ద్వారా మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఎవరైతే అంగీకరిస్తున్నారో వారంతా ఆశీర్వదించబడిన వారే. దానికి కేవలం ఇశ్రాయేలీయుడు మాత్రమే అవ్వవలసిన అవసరం లేదు. అది ఇస్సాకు గారి వలనైతే ఇశ్రాయేలీయులకు మాత్రమే అవకాశం. కానీ భూమి యొక్క సమస్త వంశములు అన్నారుగా, భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడాలి అంటే యేసుక్రీస్తుని ఎవరు స్వరక్షకునిగా అంగీకరిస్తారో వారికి మాత్రమే నిత్య జీవము. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి అంటే, నిత్య జీవమునిస్తాను అని. ఎలా ఇస్తాను? నా పిల్లలైతే, ఆయన పిల్లలు ఎలా అవుతాము? యేసుక్రీస్తుని అంగీకరిస్తే. యేసుక్రీస్తుని అంగీకరించి దేవునికి పిల్లలుగా మారిన వారికి నిత్య జీవం. అలాంటి వారందరే భూమి మీద ఆశీర్వదించబడిన వారు. అంటే భూమి మీద మనుషులకు ఆశీర్వాదం ఎవరి వలన? యేసుక్రీస్తు వారి వలన. ఈ యేసుక్రీస్తు వారే అబ్రహాము సంతానముగా పిలువబడ్డారు. ఇప్పుడు మనం ఆలోచించే విషయం ఏంటి అంటే, కాలము పరిపూర్ణమవడము అంటే ఏంటి అంటే, అబ్రహాము గారితో దేవుడు చేసిన నిబంధన, అబ్రహాము గారికి దేవుడిచ్చిన ప్రమాణము నెరవేరడమే కాలము పరిపూర్ణమవడము. అది ఎవరి వలన నెరవేరుతుంది? యేసుక్రీస్తు వారు వస్తేనే. ఎప్పుడు రావాలి? ఎప్పుడు రావాలి? ఇదిగో అంచెలంచెలుగా రావాలి. ఆయన సంకల్పంలో కాలము పరిపూర్ణం అవడం అంటే ఒక అబ్రహాము గారు మాత్రమే కాదు, 2 దావీదు గారు కూడా ఉన్నారు. దావీదు గారు ఎలా వచ్చారు? దావీదు గారు ఎందుకు వచ్చారు? అబ్రహాము గారు దేవుడు అడిగినది ఇచ్చి దేవునికి స్నేహితుడు అవడం వలన అతనికిచ్చిన వాగ్దానమే, నీకు సంతానం ఇస్తాను, ఆ సంతానము వలన భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి, ఆయనే క్రీస్తు అని చెప్పారు. అలాగే దేవునికే ఇష్టుడైన హృదయానుసారుడైన దావీదు గారితో కూడా దేవుడు ప్రమాణం చేశారు. ఆ ప్రమాణం ఏంటి మరి? ఆ ప్రమాణం ఏంటి అనేది మనకు అర్థం కావాలి అంటే ఒక మాట చూద్దామండి. ఆ ప్రమాణం ఏంటి అనేది మనకు తెలియాలి అంటే సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము. ఇదే మాట దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఉంటుంది. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నేను అతనికి తండ్రినై ఉండును, అతను నాకు కుమారుడై ఉండును.
ఎవరిని గురించి చెప్తున్న మాట ఇది అంటే దేవుడు దావీదు గారికి చెప్తున్న మాట. నువ్వు నాకు ఇష్టంగా బ్రతికావు దావీదు, నీకు కుమారుల్ని ఇస్తాను, అందులో సొలొమోనుని ఇస్తాను. అతనికి నేను తండ్రినై ఉంటాను, అతను నాకు కుమారుడై ఉంటాడు. ఎందుకు సొలొమోను గారిని గూర్చే దావీదు గారితో దేవుడు చెప్తున్నారు అంటే దావీదు గారి తరువాత ఆ సింహాసనం మీదకి వచ్చే రాజు సొలొమోను గారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి ఒక రాజుగా రావాలి. అప్పుడు దేవుడు అనుకున్న మాట ఏంటి అంటే దావీదు నాకు ఇష్టమైనట్టు బ్రతుకుతున్నాడు కాబట్టి దావీదు కోసం నేను ఒక్క గోత్రమైన ఉంచుతా. అదే మంచిగా ఉంటే ఆ సింహాసనం అలాగే కొనసాగుతుంది. లేదు అంటే దావీదును బట్టి 1-2 గోత్రాలైనా ఉంచి నేను నడిపిస్తా. ఎందుకు అంటే శాశ్వతమైన ఒక రాజుగా నా కుమారుని దావీదు కుమారునిగా పంపించాలి. అప్పటి వరకు ఒక గోత్రమైన మిగులుస్తా. నిజంగా నేను అతనికి తండ్రినై ఉండును, అతను నాకు కుమారుడై ఉండును అనే మాట కేవలం సొలొమోను గారి గురించేనా? క్రీస్తుని గురించి కూడా ఈ మాట ఉందా అంటే హెబ్రీ పత్రికలో మనకు చక్కని ఆధారం కనిపిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం అండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అని ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పెనా? దూతలతో ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదు. మరి ఎవరితో చెప్పారు? తన కుమారునితో చెప్పారు, తన కుమారుని గూర్చి చెప్పారు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని గాని నేను ఆయనకు తండ్రినై ఉండును, అతను నాకు కుమారుడై ఉండును అనే మాటలు కానీ ఎవరిని గూర్చి వ్రాయబడినవి అంటే ప్రత్యక్షంగా సొలొమోను గారిని గూర్చి కనిపిస్తూ ఉన్నా అవి పరోక్షంగా యేసుక్రీస్తు వారికి సంబంధించిన మాటలు. అంటే కాలము పరిపూర్ణం అవడము అంటే విశ్వాస విషయంలో విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు వారు అబ్రహాము గారి గర్భములో నుండి రావాలి. ఇది దేవుని సంకల్పం. అలాగే దావీదు సింహాసనం మీద కూర్చోడానికి తన కుమారుడు రాజుగా ఈ లోకానికి రావాలి. మరి దావీదు గారి సింహాసనము మీద రాజుగా యేసుక్రీస్తు వారు కూర్చోడానికి రావాలి అంటే మధ్యలో కొందరు రాజులు రావాలి. వారి జీవితాలు మనం చూడాలి. రాజుల వలన వచ్చే కష్టాలు ఇశ్రాయేలీలు అనుభవించాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. కాలము పరిపూర్ణం అవడము అంటే దేవుడు అబ్రహాము గారికి ఇచ్చిన మాట, దావీదు గారికి ఇచ్చిన మాట నెరవేరిన కాలమే కాలము పరిపూర్ణం అవడం. అబ్రహాము గారికి ఏమని ఇచ్చారు? నీకు సంతానం ఇస్తాను, ఆ సంతానం వలన భూమి యొక్క సమస్త వంశంలో ఆశీర్వదించబడతాయి. ఆ సంతానం ఎవరో కాదు, నా కుమారుడే. నీవు నాకు స్నేహితుడు కాబట్టి నీ గర్భమందు నా కుమారుని పంపి నీ కుమారునిగా పిలిపించి విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపిస్తాను. ఈ మధ్యలో విశ్వాసం అంటే ఏంటో, విశ్వాసం కలిగి ఉంటే ఏం జరుగుతుందో, విశ్వాసం లేకపోతే ఏం జరుగుతుందో ప్రజలు గుర్తించాలి. అందుకే కొన్ని లక్షల మంది బయలుదేరినా విశ్వాసం లేని వారంతా అరణ్యములో ఆకులు వలె రారిపోతే విశ్వాసం కలిగిన 2 మాత్రమే ఆ కనాను భూభాగంలోనికి చేరారు. విశ్వాసం ఉంటే ఏం జరుగుతుందో, విశ్వాసం లేకపోతే ఏం జరుగుతుందో ఆ విశ్వాసమునకు కర్త, విశ్వాసులకు తండ్రి అయిన ఆ 2 నడుమ చరిత్ర జరిగితేనే కానీ తెలుస్తుంది. అలాగే దేవుని దృష్టిలో తన పిల్లలను పరిపాలించిన రాజులలో మంచి రాజు ఎవరు అంటే దావీదు గారు. ఆ దావీదు గారి గర్భానే తన కుమారుణ్ణి రాజుగా పంపించాలి అనుకున్నారు షాలేము రాజు యేసుక్రీస్తు ప్రభువారు. మంచిగా దేవుని దృష్టికి నిజమైన రాజుగా చలామణి అయిన దావీదు గారి గర్భంలో నుండి సమస్త ప్రజలకు ప్రభువుగా పిలువబడే క్రీస్తు రావాలి అంటే మధ్యలో వచ్చిన రాజులు ఎలా ఉంటారో, వారి జీవితాలు ఎలా ఉంటాయో నేర్పాలనుకున్నారు దేవుడు. అందుకే
యూదా రాజులను చూస్తాం, ఇశ్రాయేలు రాజులను చూస్తాం, న్యాయాధిపతులను చూస్తాం, వారి పాలన ఎలా ఉందో చూస్తాం, వారు దేనికి ఆతృత పడ్డారో చూసాం. కానీ వాటికి అతీతంగా బ్రతికిన క్రీస్తును కూడా పరిచయం చేయాలనుకున్నారు దేవుడు. అందుకే మనం గమనించినట్లయితే అబ్రాహాము గారికి ఇచ్చిన ప్రమాణం నెరవేరాలి, దావీదు గారికి ఇచ్చిన ప్రమాణము కూడా నెరవేరాలి. ఇదే సమయంలో కాలము పరిపూర్ణం అవ్వడము అంటే ప్రవక్తలు పలికిన ప్రవచనాలను అన్నీ సమకూడి జరగాలి. ఏంటవి అంటే, ఉదాహరణకు యెషయా ప్రవక్త చెప్పారు ఏమని, కన్యక గర్భవతే కుమారుని కనును. ఆ కన్యక ఎవరవ్వాలి? మరియ అవ్వాలి. ఆ తరములో ఆమె వచ్చే వరకు క్రీస్తు పరలోకవాసి అయి ఉండాలి. ఆ ప్రవక్త అయిన యెషయా గారు చెప్పినటువంటి మరియ గారు రావడానికి చాలా కాలం పడుతుంది. అప్పటి వరకు యేసుక్రీస్తు పరలోకవాసి అయ్యే ఉంటారు. ఇక ఆ మరియకు ప్రధానము చేయబడిన యోసేపు గారు కావాలి. ఇంతేనా? యిర్మీయా గారు చెప్పారు చిగురు రావాలి అని. దానియేలు గారు చెప్పారు అభిషక్తుడు వస్తాడు అని. అదే దానియేలు గారు చెప్పారు 4 గొప్ప సామ్రాజ్యాలు పరిపాలించే కాలంలో ఒకదాని తర్వాత ఒకటి అంతమైన తర్వాత 4వ సామ్రాజ్య పాలన కాలంలో క్రీస్తు రావాలి అని. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే మీకా ప్రవక్త చెప్పారు బేత్లెహేం ఎఫ్రాతాలో పుట్టాలి అని. మలాకీ గారు చెప్పారు నీతి సూర్యుడు వస్తాడు అని. ఇవన్నీ నెరవేరాలి అంటే అబ్రహాము గారికి ఇచ్చిన మాట నెరవేరాలి, దావీదు గారికి ఇచ్చిన మాట నెరవేరాలి, ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు నెరవేరాలి. ఇవన్నీ సమకూడి జరగడానికి ఒక టైం కావాలి. ఆ టైమే యేసుక్రీస్తు వారు జన్మించిన కాలం. దానినే కాలము పరిపూర్ణమౌట అన్నాం. ఇక్కడ దేవుడు ఏ ప్రవక్తల ద్వారా ఏ విషయాలు తెలియచేశారో అన్నీ నెరవేరాలి. బేత్లెహేంలోనే పుట్టాలి, అప్పటికి హేరోదే రాజుగా ఉండాలి, తూర్పు దేశపు జ్ఞానులు వారే రావాలి, గొర్రెల కాపరులు వారే మందను కాచుకోవాలి. ఇవన్నీ దేవుని ప్రణాళికలో ఎలా ఉన్నాయో అలా జరగడానికి పట్టిన కాలమే. ఒక మాట చెప్పాలి అంటే అబ్రాహాము గారి నుండి యేసుక్రీస్తు వారు పుట్టడానికి పట్టిన కాలమే 2000 సంవత్సరాలు. ఎందుకు దేవుడు అబ్రహాము గారికి ఇచ్చిన మాట వెంటనే నెరవేర్చలేదు, లేక ఆదము హవ్వలను శపించినప్పుడు చెప్పిన మాట వెంటనే నెరవేరలేదు అంటే ఆయన తన ప్రణాళికను నెరవేర్చడానికి ఎన్నో ఆలోచనలు కలిగి నెరవేర్చారు. మనం చదువుతాం కదా, దేవునికి మన ఎడల ఉన్న తలంపులు బహువిస్తారములు, వాటిని మనం లెక్కించదాం అనుకుంటామా ఇసుక కంటే ఎక్కువ. మన గురించి ఇన్నుంటే తన ప్రియమైన కుమారుడిని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినప్పుడు ఆయనకు ఆలోచనలు ఉండవా, ప్రణాళికలు ఉండవా అంటే మస్తున్నాయి. అవి ఏంటి అంటే ఇదిగో ఇటు అబ్రహాము ప్రవర్తనను చూసి ఆయన మెచ్చుకొని ఆయన కుమారుడిగా రావాలి, దావీదు గారి ప్రవర్తనను మెచ్చుకొని ఆయన కుమారునిగా రావాలి, ప్రవక్తల నోట పలికించిన ప్రతి మాట నెరవేరాలి. ఇవన్నీ జరిగిన తర్వాత మాత్రమే యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలి. ప్రియులారా, అందుకే మనం చూస్తాం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అద్భుతమైన మాట కనిపిస్తుంది. ఈరోజు మన పాఠానికి అవసరమైన మాట ఒకసారి చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసుక్రీస్తు వంశావళి. ఎందుకు మత్తయి గారు ఇలా ప్రారంభించారు అంటే ఇదిగో ఇలా ప్రారంభిస్తేనే కాలము పరిపూర్ణమైన తర్వాత యేసుక్రీస్తు రావడానికి ఉన్న కారణం ఏంటో మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు ఎవరు అంటే అబ్రహాము గారి కుమారుడు. అవునా? అవును, నీ సంతానము అని దేవుడే చెప్పిన మాట, తన తోడని ప్రమాణము చేసిన మాట. మరి దావీదు గారికి కుమారుడా? మనం చూస్తాం కదండి, యేసుక్రీస్తు వారి లోకంలో జీవించిన కాలంలో చాలామంది ఆయన పిలిచిన పిలిపే దావీదు కుమారుడా నన్ను కరుణించు. కాబట్టి అబ్రహాము కుమారుడు అవ్వాలి, దావీదు కుమారుడు అవ్వాలి, యెషయా గారు చెప్పిన ప్రవచనం కన్యక గర్భానే పుట్టాలి, ఆ కన్యక మరియ గారే అవ్వాలి, మరియ గారు ఆ తరంలోనే రావాలి, యోసేపు గారు ఉండాలి, హేరోదు గారు ఉండాలి, మరణించే సమయానికి పిలాతు గారు ఉండాలి. ఇలా అన్ని విషయాలు ఒకచోటకొచ్చి జరిగిన కార్యక్రమమే యేసుక్రీస్తు వారి జననం. దీనికే పౌలు గారు గలతీ సంఘంతో చెప్తున్న మాట
కాలము పరిపూర్ణమైనప్పుడు. కాలము పరిపూర్ణమవడము అంటే దేవుడు తన పిల్లలకిచ్చిన ప్రమాణము నెరవేర్చిన కాలం. ఎందుకు వారికి ప్రమాణం ఇచ్చారు? ఎందుకు వారితో ప్రమాణం చేశారు అంటే, అబ్రహాము గారు దేవుని మనస్సు గెలిచి దేవునికి స్నేహితులయ్యారు. దావీదు గారు దేవుని మనస్సు గెలిచి దేవునికి ఇష్టానుసారుడయ్యారు. ఆ ఇద్దరి ఇష్టాన్ని, ఆ ఇద్దరు దేవుని పట్ల చూపించిన ప్రేమకు దేవుడిచ్చే బహుమానం ఏంటి అంటే, తన కుమారుణ్ణి వారి గర్భాలలో నుండి పంపాలి అనుకోవడం. దీనికే కాలము పరిపూర్ణమౌట. ఇవన్నీ నెరవేరిన కాలమే పరిపూర్ణమైన కాలము. ఆ కాలంలోనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు పరలోకము నుండి. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపేటప్పుడు దేవుడు అన్ని విషయాలలోనూ చక్కగా సిద్ధపరిచి, ఈ లోకాన్నే సిద్ధపరిచి ఈ లోకానికి పంపించారాయన. ఈ లోకాన్ని ఒక వేదికగా చేసి ఆయన భూమి మీదకి పంపించారు. ఇప్పుడే కాదు, యేసుక్రీస్తు వారి రెండవ రాకడ కూడా ఇలాగే ఉంటుంది. ప్రతి లేఖనము నెరవేరిన తర్వాత ఆయన రాకడ జరుగుతుంది. అంతెందుకండి, మనం ఈ లోకానికి రావడానికి కూడా ఒక ప్రణాళిక ప్రకారమే వచ్చాం కదా. మనం అసలు ఆదాము గారిలో ఉన్నవారం. మరి ఇప్పటి వరకు ఎందుకున్నాం? అవును, ఈ తరములోనే నేను పుట్టాలని ఆయన అనుకున్నారు కాబట్టి అన్ని తరాలను దాటుకొని, తండ్రుల గర్భాలను దాటుకొని నేను పుట్టా, మీరు పుట్టారు. మన విషయంలోనే ఇంత ప్రణాళిక ఉంటే, మనము చేసిన పాపమును తీయడానికి పంపించే రక్షకుని పంపడానికి ఇంకెంత ప్రణాళిక ఉంటుంది? ఆ ప్రణాళికే పరిపూర్ణమవడం. ఏంటా ప్రణాళిక అంటే, తన స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి గర్భంలో నుండి విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు వారు రావాలి. తన హృదయానుసారుడు లేక తనకిష్టానుసారుడైన దావీదు గారి గర్భములో నుండి రాజుగా యేసుక్రీస్తు వారు రాజుగా రావాలి. ఆ వచ్చిన సమయమే కాలము సంపూర్తి అయిన తరువాత రావడం. అందుకే అంత సమయం పట్టింది. యేసుక్రీస్తు వారు రాక అద్భుతం. అందుకే ఈ విషయాలన్నీ ధర్మశాస్త్రంలో ఉన్నవి, ప్రవక్తల గ్రంథాలలో ఉన్న విషయాలన్నీ చదివి గ్రహించిన భక్తులు ఆయన రాక కొరకు ఎదురు చూశారు. ఆయన వచ్చినప్పుడు వారు పరవశించిన విధానం, వారు సంతోషించిన విధానం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మనకంటే ఆయన అలుసైపోయాడు, వచ్చి వెళ్ళిపోయారు కాబట్టి మనకి వాళ్ళు ఏమీ తెలియట్లేదు, ఏదో చదువుతున్నాం, నచ్చితే లేకపోతే లేదు. కానీ ఒకనాడు ఆయన రాక కొరకు ఎదురు చూసిన వారు ఆయనను చూసినప్పుడు పడిన సంతోషం, అనుభవించిన సంతోషం వర్ణనాతీతం. ఎందుకంటే ఈయన దేవునికి ప్రియమైన కుమారుడు. ప్రణాళిక ప్రకారమే కాలం సంపూర్తి అయిన తరువాతే భూమి మీదకి వస్తారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆయన చిత్తాన్ని నెరవేర్చబోయే ఆయన ఎలా ఉంటారో అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది ఆయనను చూడలేకపోయారు, కొంతమంది చూశారు కానీ ఆయనను గుర్తించలేకపోయారు. కానీ రోజు లేఖనంలో ఆయనను చూసే అదృష్టం దేవుడు మనకిచ్చారు. చూడకపోయినా, భౌతికంగా చూడకపోయినా లేఖనాలలో ఆయన గొప్పతనాన్ని గుర్తించి, ఆయనను పంపిన దేవుని గొప్పతనాన్ని గుర్తించిన మనము జాగ్రత్తగా బ్రతికితే ఖచ్చితంగా మనము కూడా ఏదో ఒక రోజు ఆ ఇద్దరిని చూస్తాం. ఆ ఇద్దరిని చూడాలి అంటే ఒక అబ్రహాము గారిలా, ఒక దావీదు గారిలా మనం బ్రతకాలి. మన బ్రతుకు ఆయన కొరకే అని బ్రతికిన రోజు దేవుడు మన జీవితంలో కూడా ఊహించని అద్భుతాలు చేస్తారు. కనుక ప్రియులారా, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపారు. ఆ కాలము పరిపూర్ణమవడము అంటే అబ్రహాము గారికి ఇచ్చిన మాట, దావీదు గారికి ఇచ్చిన మాట, ప్రవక్తల లోట పలికిన మాట అన్నీ నెరవేరిన కాలమే కాలము సంపూర్తి అవడం లేక పరిపూర్ణమవడం. ఏది అయినా పరిపూర్ణమైన తర్వాతే జరుగుతుంది అనేది ఈరోజు పాఠం ద్వారా దేవుడు మనకు నేర్పుతున్న విషయం. మరి కాలము పరిపూర్ణమైన తర్వాత వచ్చిన యేసుక్రీస్తు వారు మన కోసం ఏం చేశారో, ఎంత చేశారో మనకు తెలుసు. ఆయన చేసిన త్యాగం మనకు గుర్తుందా? ఆయనను మనం స్వరక్షకునిగా అంగీకరించగలుగుతున్నామా? తనని ఎందరు అంగీకరిస్తారో వారు మాత్రమే దేవుని పిల్లలు అవుతారు. దేవుని పిల్లలకు మాత్రమే నిత్య జీవం. కాబట్టి ఆ నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే
కాలము పరిపూర్ణమైనప్పుడు వచ్చిన యేసుక్రీస్తు వారిని మన రక్షకునిగా పూర్ణ హృదయంతో మనం అంగీకరిస్తే మనకు నిత్యజీవం. ఆ నిత్యజీవాన్ని స్వతంత్రించుకోవడానికి యేసుక్రీస్తు వారిని గురించి చెప్పిన మాటలు కానీ, యేసుక్రీస్తు వారు వచ్చి చెప్పిన మాటలు కానీ నిత్యము ధ్యానించి మన హృదయంలో పదిలపరుచుకుందాం. ఆ మాటల ప్రకారం బ్రతుకుదాం. పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.